మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సరూర్ నగర్ భగత్ సింగ్ నగర్ లో వైట్ బ్రదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా యువకులు బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి సహకరించిన మిత్ర బ్లడ్ బ్యాంక్ విశ్వాస్ ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన నాయకులు నల్లెంకి ధనరాజు గౌడ్, సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న యువకులకు సర్టిఫికెట్లు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ అలీ, మైనటి నాయకులు నయీం, జావేద్, యూనిస్, ఇస్మాయిల్, జహీర్, అజీజ్, ఆసిఫ్, ఇర్ఫాన్, ఫరాన్, లుక్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిలాదున్ నబీ సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో వైట్ బ్రదర్స్ అని తమ్ముళ్ళు ఒక 30 మెంబర్స్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇదొక కార్యక్రమం చేస్తారు పండుగ సందర్భంగా. ఈరోజు మా తమ్ముడు సోదరుడు ఇమ్రాన్ అలీ ఆధ్వర్యంలో వైట్ బ్రదర్స్ అందరు కలిసి ఈరోజు బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్యాంపు మన మందమల్లమ్మ దగ్గర విశ్వాస్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గారు భానుచందర్ గారు ఇంకా మిగతా సోదరులందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ భగత్ సింగ్ నగర్ అనేది ఒక పూర్ బస్సు. ఈ బస్సులో బడుగు బలహీన వర్గాలు, గరీబ్ పిల్లలు చాలా మంది ఉంటారు. దాన్ని ఉద్దేశించి ఇక్కడ డాక్టర్ గారు వచ్చి మీ దగ్గర ఏమున్నా నేను హెల్త్ పరంగా నేను ముందు ఉంటా అని చెప్పేసి డాక్టర్ భానుచంద్ర రావడం చాలా సంతోషకరం. ప్రత్యేకంగా మన సోదరులందరూ, మైనార్టీ సోదరులు ఈ పండుగని చాలా చక్కగా చేయాలని, ఇంకొకటి ఏంటంటే ఈ ఇమ్రాన్ ఏదైతే బ్లడ్ క్యాంప్ పెట్టిండో అది చాలా మంచి కార్యక్రమం. ఈ పండుగ సామరస్యంగా అంతా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా వెళ్ళిపోయి ఏ వాళ్ళతో ఏ భేదాలు లేకుండా మంచిగా సిస్టమేటిక్గా పోయి అందరు కలిసిమెలిసి పండుగని హిందూ ముస్లిం బాయి అందరం కలిసి ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్దామని పెద్దలు అందరూ అన్నదమ్ములు ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిత్ర బ్లడ్ సెంటర్ నుంచి వచ్చాము. ఏం లేదు, బ్లడ్ డొనేషన్ అంటే ఏంటంటే మనకు కావాల్సింది లక్షల్లో కావాల్సి ఉంటుంది, కానీ రోజుకి మనకు దొరుకుతుంది ఓన్లీ 100లలో. దీనికి మనకు కావాలంటే మనం బ్లడ్ డొనేషన్ కంపల్సరీ చేయాలి ప్రతి ఒక్కరు. ఇది 18 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ లోపల బీపీ షుగర్ లేని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇంకోటి ఈ మధ్య ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి కూడా కంపల్సరీ బ్లడ్ డొనేషన్ అనేది చేయాలి. 17 అబోవ్ వెళ్ళిందంటే మనకు హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనకు ఫ్రీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ లేక ఏంటంటే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని తగ్గించుకోవడానికి ఒకటే మార్గం ఏంటంటే బ్లడ్ డొనేషన్. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల 1 గ్రామ్ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే మనకు కూడా హెల్తీగా ఉంటాం. ఇది చాలా మంది అనుకుంటారు, నేను చాలా కష్టపడి బ్లడ్ ని ఇంతగానో చేసినాక నేను ఎందుకు ఇవ్వాలని అందరూ అనుకుంటే చాలా పేషెంట్స్ ఉంటారు, క్యాన్సర్ పేషెంట్. మేము ఇచ్చేది ఏంటంటే MNJ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇస్తుంటాం మనం 30%. అందులో ఒక్కొక్క పేషెంట్ కి 6 యూనిట్స్ కావాలి. మనం ఒక్కలే ఇస్తే అవ్వదు, 6 నెంబర్ ఒకటే రోజు వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు 30 బ్యాగ్స్ ఇచ్చారంటే 30 బ్యాగ్స్ మాకు 1 అవర్ లో అయిపోతుంది. ఇలా మీరు ఇంకా మాకు ఎప్పుడైనా కావాలన్నా కానీ మీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గురించి నాకు పిలవచ్చు. మా భానుచందర్ సార్ ఉన్నారు, సార్ని కూడా మేము కాంటాక్ట్ అవ్వచ్చు. ఇమ్రాన్ భాయ్ కూడా థ్యాంక్ యూ ఇమ్రాన్ భాయ్, చాలా సపోర్ట్ చేశారు. अल्हम्दुलिल्लाह आज सरूर नगर भगत सिंह नगर में ब्लड डोनेशन कैंप लगाया गया है. ये वाइट ब्रदर्स टीम की तरफ से जैसे हर भाई आके सामने आके आज मिलादुन नबी के ईद के मौके पर ब्लड डोनेशन कैंप करना बोल के है. आगे चल के ऐसे कई प्रोग्राम करना है और इंशाल्लाह वाइट ब्रदर्स की टीम की तरफ से हर प्रोग्राम में साथ देते बोल के मेरे भाइयों का है. और हमारे जैसे विश्वास हॉस्पिटल के डॉक्टर भानुचंद्र और मित्रा ब्लड डोनेशन कैंप के थ्रू अजीम भाई, ये लगा पूरे डॉक्टर्स हमारे को सपोर्ट करने के थ्रू ये 2nd टाइम लगाया गया है ब्लड डोनेशन कैंप यहाँ पे. इंशाल्लाह आगे चल के जैसा हमारे यहाँ के सरूर नगर के प्रेसिडेंट साहब है धनराज शंकर यादव साहब और धनराज गौड़ना, और हमारे यहाँ के सीनियर माइनॉरिटी के आदमी नईम भाई, इस्माइल भाई, जहीर भाई, ये पार्टी के थ्रू नहीं है, ये है कौम के वास्ते और कैंसर पेशेंट्स के वास्ते. जैसा कैंसर जैसा बढ़ रहा है दिन दिन पे, उसके लिए ये तवज्जो करके हम लोग ये ब्लड डोनेशन कैंप लगाए हुए हैं.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.